హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్రమంతా షాక్. సుప్రీం కోర్టు సంచలన తీర్పు జారీ అంటూ అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఇక ఆ విషయానికొచ్చినట్లయితే సుప్రీం కోర్టు నేడు కారుణ్య నియామకాలు కంపాషనేట్ అపార్ట్మెంట్‌లకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు సంచలనాత్మకమైనటువంటి తీర్పును వెలువరించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల కుటుంబాలకు మరియు నియామక ప్రక్రియలో ఉన్నటువంటి అభ్యర్థులకు ఒక స్పష్టమైన హెచ్చరికగా మరియు ఆహ్, నిర్దే దిశానిర్దేశంగా అయితే నిలుస్తుంది. ముఖ్యంగా కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందాలి అనుకునేవారు ఈ నిబంధనలను ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అయితే న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పులోని ప్రధాన అంశాలేంటంటే, కారుణ్య నియామక పథకం కింద ఒక అభ్యర్థికి ఏదైనా ఒక ఉద్యోగాన్ని ప్రతిపాదించినప్పుడు, ఆ అభ్యర్థి ఆ ఉద్యోగాన్ని అంగీకరించి విధుల్లో చేరిన తర్వాత మళ్ళీ తనకు అర్హత ఉన్న అంతకంటే ఉన్నత పదవి కావాలని కోరుతూ దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు ఈ మేరకు తేల్చి చెప్పిందనమాట. అంటే ఒకసారి లోయర్ క్యాడర్ ఉద్యోగంలో చేరిన తర్వాత తనకు పీజీ లేదా ఇతర ఉన్నత విద్యార్హతలు ఉన్నాయని కాబట్టి తమకు ఆఫీసర్ స్థాయి పోస్ట్ ఇవ్వాలని కోరే హక్కు అభ్యర్థికి ఉండదు. కారుణ్య నియామకం అనేది కేవలం చనిపోయిన ఉద్యోగి కుటుంబాన్ని ఆకస్మిక ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ఇచ్చే ఒక సామాజిక భద్రతా చర్య మాత్రమే. కానీ అది రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ లాంటిది కాదు. రెగ్యులర్ రిక్రూట్‌మెంట్‌కి వచ్చే అన్ని బెనిఫిట్స్ అయితే రావు. సో, ఈ విధంగా మనం రెగ్యులర్‌గా జాయిన్ అయ్యి, మనం ఓన్‌గా జాబ్ తెచ్చుకొని ఆహ్, ఒక జాబ్‌లో చేరితే తర్వాత మనకున్న అర్హతను బట్టి పై స్థాయి ఎగ్జామ్ రాసి పై స్థాయికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏ క్యాడర్‌నైతే ఎంచుకుంటామో ఇంకా అదే పర్మనెంట్ అనమాట. కంపాషనేట్ రిక్రూట్‌మెంట్ అపార్ట్‌మెంట్‌లో. కాబట్టి ఇలాంటిది అలా నా రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ లాంటిది కాదు. అన్నీ అర్హతలు లభించవని కోర్టు గుర్తు చేసింది. అభ్యర్థి వద్ద ఉన్న ఉన్నత పదవికి కావాల్సినటువంటి అన్ని రకాల విద్యా అర్హతలు ఉన్నప్పటికీ, ఆ సమయంలో అందుబాటులో ఉన్న ఖాళీలు మరియు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నియామకం జరుగుతుంది. ఒకవేళ గతంలో ఏదైనా ఒక ప్రభుత్వ శాఖలో ఒక అధికారి పొరపాటున నిబంధనలకు విరుద్ధంగా ఎవరికైనా ఉన్నత పదవిని ఇచ్చి ఉంటే, ఆ తప్పును సాకుగా చూపి మరొకరు కూడా అదే విధంగా ఉన్నత పదవి ఇవ్వాలని కోర్టులను ఆదేశించలేవని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. అంటే చట్ట విరుద్ధమైన పనుల్లో సమానత్వం. అంటే నెగెటివ్ ఈక్వల్ చెల్లది అని ఇంతకుముందు ఏదో బై మిస్టేక్ జరిగిందని ఇప్పుడు అలా చేయాలని జెప్పేసి ఎవరు కోరకూడదని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వ నియామక ప్రక్రియలో ఒకరు చేసిన తప్పును ప్రామాణికంగా తీసుకోకూడదు అని కూడా పేర్కొంది. మరి కీలక తీర్పు వల్ల ప్రభుత్వ నియామక ప్రక్రియల సమగ్రతను మరియు పారదర్శకత కాపాడుతుందని న్యాయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కారుణ్య నియామకాల పేరుతో అర్హత లేని వారు లేదా నిబంధనలకు బాహ్యంగా ఉన్నత పదవులను ఆశ్రయించడం వల్ల సాధారణ నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది అనే కోణంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందే అభ్యర్థులు తమకు మొదట ఏ పదవి కేటాయిస్తున్నారో చూసుకొని దాన్ని అంగీకరించే ముందే అన్ని విషయాలు ఆలోచించుకోవాలి. ఒకసారి విధుల్లో చేరిన తర్వాత వెనక్కి తిరిగి చూసే అవకాశం ఉండదని ఈ తీర్పు ద్వారా స్పష్టమవుతుంది. సో, దీనివల్ల భవిష్యత్తులో ఈ అంశంపై వచ్చే అనవసరపు కోర్టు కేసులు మరియు వివాదాలకు అడ్డంకి పడే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు కొందరుంటారు ఫ్రెండ్స్, జాబ్‌కి ట్రై చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి విద్యార్హత ఉంటుంది. పై స్థాయి విద్యార్హతని. కానీ వారికి కంపాషనేట్ అపార్ట్‌మెంట్ వచ్చినట్లయితే ఆఫరొచ్చి వారు ఆహ్, బిలో క్యాడర్‌లో అంటే వాళ్ళ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే తక్కువ క్యాడర్‌లోకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలి. ఒకవేళ మీరు కంపాషనేట్ అపార్ట్‌మెంట్ త్రూ వెళ్తూ ఉంటే మీకు ఆ పదవికి మించి ఇంకే పదవిలు కూడా మీరు పొందే అర్హత కోల్పోతారనమాట. సో, మీ యొక్క లైఫ్‌లో ఇది మళ్ళీ మీరు కంపాషనేట్ అపార్ట్‌మెంట్‌కి రిజైన్ చేసి నార్మల్‌గా మీరైతే
ఆహ్, జాబ్‌కి అప్లై జేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఓన్‌గా పై స్థాయి జాబ్‌కి గనక మీరు అర్హత ఉండి మీరు ట్రై చేయాలనుకుంటే. లేదు మేము కంపాషనేట్ రిక్రూట్‌మెంట్‌లోనే వెళ్తాము అనుకుంటే, సో, మీకున్న హైయర్ ఎడ్యుకేషన్ అవన్నీ గూడా మీరు కోల్పోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలా కాదు మేము ఓన్‌గా ట్రై చేస్తాము. వస్తే వస్తుంది లేకుంటే లే అన్నట్టుగా మీరు ఓన్‌గా ట్రై చేయాలనుకుంటే కంపాషనేట్ అపార్ట్‌మెంట్‌ని మీరు రిజెక్ట్ గూడా చేయొచ్చనమాట. సో, మీ బదులు వేరే వాళ్ళని కూడా సజెస్ట్ చేయొచ్చు. అర్హత ఉన్న ఆహ్, అర్హులకు ఇతరులకైతే మీరు సజెస్ట్ చేయొచ్చు. లేదంటే ఈ విధంగా ఒక్కసారి తీసుకున్న నిర్ణయాన్నయితే వెనక్కి తీసుకోలేము. ఎందుకంటే కంపాషనేట్ రిక్రూట్‌మెంట్‌లో నార్మల్ రిక్రూట్‌మెంట్ లాగా అన్ని బెనిఫిట్స్ ఉండవు అని జెప్పేసి కూడా కోర్టు స్పష్టం చేసింది. సో, గతంలో ఏవైనా పొరపాట్ల వల్ల హైయర్ క్యాడర్ రిక్రూట్‌మెంట్ గనుక అపార్ట్‌మెంట్ చేసుకున్నట్లయితే కంపాషనేట్ ద్వారా ఆ విధంగా జరిగిందని ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా అడిగేదానికి కూడా అది కరెక్ట్ కాదు. ఎవరు అలా అడగడానికి హక్కు లేదని జెప్పి గూడా కోర్టయితే ఖరాఖండిగా చెప్పేసింది. సో, ఇది ఫ్రెండ్స్ కంపాషనేట్ అపార్ట్‌మెంట్ గురించి సంబంధించి ఆహ్, ఇన్ఫర్మేషను. సో, కోవిడ్ కాలంలో చాలామంది గూడా ఉద్యోగులు కాలం చేశారనమాట. సో, వారికి సంబంధించి వారి వారసులకు ఈ యొక్క కారుణ్య నియామకాలైతే జరుగుతున్నాయి. సో, జరిగాయి గూడా చాలామందికి. సో, ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.